మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, మనము చివరి రోజుల్లో ఉన్నామని. దినములు చెడ్డవి అని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ఈ విషయాలు ఎంత వాస్తవికమైనవి నేటి సమయాలలో. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత మనము తెలుసుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది కడవరి గడియ, ఇది చివరి దశ, కాలము యొక్క ముగింపు. మనము ఈ యొక్క వాక్యాన్ని నమ్మినట్లయితే దేవుని యొక్క వాక్యము వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును. ఆ వెలుగు మనకేం చేస్తుందంటే మన యొక్క మనోనేత్రములను వెలిగించి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని యొక్క మరి కృపలోనికి మనలను నడిపిస్తూ ఉంది. ఈ లోకంలో నుంచి దేవుని చేత ఆకర్షించబడి మరి ప్రభుని విశ్వసించి ప్రార్థన చేస్తున్న మనకు, మరి ప్రాముఖ్యంగా విశ్వాసులమైన మనకు మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని మరి బహిరంగంగా ఇప్పటి వరకు మన యొక్క విశ్వాసము, మన యొక్క ఒప్పుకోలు మరి బహిరంగంగా చెప్పే అవకాశము వచ్చిందో రాలేదో కానీ మనం ఎన్నడూ ఊహించినట్టుగా తెలుసు, దేవుని రాకడ సమీపముగా ఉందని తెలుసు. మరి దినములు చెడ్డవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది కడవరి గడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకెప్పుడోలే అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం, కానీ మన జనరేషన్లోనే మరి క్రీస్తు శరీరం అనేది సంఘానికి హింస కలుగుతూ ఉన్నది. సార్వత్రిక సంఘము మరి హింసించబడతా ఉంది. మరి ఇలాంటి సమయాలలో దేవుని యొక్క వాక్యము మనకేమని బోధిస్తూ ఉంది? దేవుని యొక్క వాక్యము మనలను ఏ రీతిగా నడిపిస్తూ ఉంది? ఏ రీతిగా మనము దేవుని యొక్క వాక్యము ద్వారా మరి ముందుకు వెళ్ళగలుగుతాము? మన విశ్వాసాన్ని కాపాడుకొని మరి ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ప్రతి దినములు మన జీవితకాలం అంతయు మనం మెలకుగలిగిన వారమైతే దుష్టుడు నుండి మనం కాపాడబడతాం. రెండవది, మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరమ కుమ్మరి అయిన మన తండ్రి అయిన దేవుడు మరి తన చేతులతో నిర్మించబడిన మనము ఆయన చేతిలో ఉన్నాము గనక మన జీవము దేవుని చేతిలో దాచబడి ఉన్నది గనక మనం ఈ లోకములో ఏ పరిస్థితికి, ఏ యొక్క ప్రతికూల పరిస్థితికి మనము భయపడవలసిన అవసరము లేనే లేదు. ప్రియమైన దేవుని సంగమా, మరి సిలువే నా విందు కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని వినుచున్న దేవుని చేత ప్రేమించబడిన వారులారా, ఈ విధముగా మరి దేవుని యొక్క సత్య సందేశాన్ని మరి ప్రభు తన వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మనము ఇన్నోసెంట్గానో ఇగ్నోరెంట్గానో ఉండటము దేవుని చిత్తము కాదు. ఇన్నోసెంట్గా ఉండడం అంటే ఏమీ తెలియకపోవడము. ప్రభువారు ఏమంటా ఉన్నారంటే,
నేను మీకు జ్ఞానమును బోధించదను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ వచనంలో దేవుడే మనకు బోధకుడుగా ఉండి మనలను నడిపించే నాయకుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మన యొక్క ప్రవర్తన అంతటి యందు దేవుని యొక్క అధికారానికి లోబడిన వారికి దేవుడు మంచి కాపరిగా, రక్షకుడుగా, మరి ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన నడిపించువాడుగా ఉన్నాడు. దేవుడు మరి తన యొక్క పరిపూర్ణమైన చిత్తము మన పట్ల జరుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయము చేయునుగాక. మరి పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యము రాయబడి ఉందండి. మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దేవుని యొక్క వాక్యాన్ని జరిగించువారు మరి నిరంతరము నిలుస్తారు, నిలబడతానని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క దైనందిన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క చిత్తము మాత్రమే మనలో జరుగునట్లుగా మనము ఆచితూచి మన జీవితంలో మనము అడుగులు వేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలకు పరసంబంధమైన జ్ఞానముతో ప్రభు మనలను అభిషేకించునుగాక. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తున్న సమయంలోనే దేవుడు తన శిష్యులతో మాట్లాడిన మాటలండి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. వార్నింగ్ అబౌట్ ద ట్రబుల్, I am sending you like lambs into the pack of wolves. So be as wise as snakes and as innocent as doves. Watch out for people who will take you to the court and have been beaten in their meeting places because of me. Have you beaten in their meeting places? You will be dragged before rulers, kings to tell them and the Gentiles about your faith. But someone arrest you. Don't worry about what you will say or how you will say it. At that time, you will be given the words to say, but you will not really be the one speaking. The Spirit from your Father will tell you what to say. Praise the Lord. Hallelujah. Brothers and sisters will betray one another and have each other put to death. Parents will betray their own children. Children will turn against their parents and have them killed. Everyone will hate you because of me. But if you remain faithful until the end, you will be saved. Praise the Lord. Hallelujah. ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా నిమిత్తము లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, లోకము మిమ్మల్ని తృణీకరిస్తుంది, లోకము మిమ్మల్ని హింసిస్తుంది. మరి అంతము వరకు సహించువాడే రక్షించబడునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇఫ్ యు రిమైన్ ఫెయిత్ఫుల్ అంటిల్ ద ఎండ్, మన యొక్క విశ్వాసాన్ని, విశ్వాస జీవితాన్ని మరి కాపాడుకునే మరి పరిస్థితిలో మనం ఉండాలి. ప్రియమైన వారులారా, మరి పొలిటికల్గా కానివ్వండి, మరి గవర్నమెంట్ ద్వారా కానివ్వండి, మరి సామాజిక వర్గంలో కలుగుతున్న భేదాలే కానివ్వండి, దేశపరంగా కానివ్వండి, చట్టపరంగా కూడా కానివ్వండి, ఏ విధము చేతనైనాను మరి ఈ లోకము చేత మనము ద్వేషించబడినప్పుడు, వెలివేయబడినప్పుడు, హింసించబడుతున్నప్పుడు, లేదా చంపబడుతున్నప్పుడు, లేదా అధికారుల యొద్దకు మనలను ఈడ్చుకొని పోతున్నప్పుడు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు, ద్వేషిస్తారు, కానీ
మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకోండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ప్రభువారు అంటా ఉన్నారు. మరి రక్షణ అనగా మరి మన ఆత్మకు, ప్రాణానికి, శరీరానికి దేవుని చేత మరి మనకు మన పాపములన్నీ క్షమించబడుట. రెండవది, పరమ తండ్రితో మనం సమాధానపడి దేవుని చేత సమాధాన స్థితిలో మన యొక్క అనుదిన జీవితాన్ని మనము విశ్వాసము కలిగి ప్రభుని వెంబడించుట. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఐఎమ్ సెండింగ్ యూ లైక్ ఎ ల్యాంబ్ ఇన్ టు ద ప్యాక్ ఆఫ్ ఫూల్స్. మన చుట్టూ మన సరౌండింగ్ ఎలా ఉంది పరిస్థితులు అంటే, మరి తోడేళ్లుగా ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని గొర్రెపిల్లలుగా ఈ లోకంలో నేను పంపిస్తున్నాను అంటున్నాడు. గొర్రెపిల్ల ఎప్పుడు గొడవ పడదు, ఎదురాడదు. మరి అటువంటి స్వభావం కలిగిన దేవుని బిడ్డలు. కానీ మనకంటూ ఒక కాపరి ఉన్నాడండి. మరి నార్థన్ స్టేట్స్లో జరుగుతున్న మరి దేవుని సంఘానికి కలుగుతున్న హింస, ఎందుకంటే వారు కూడా క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని బిడ్డలు గనుక వారికి కలుగుతున్న హింస మరి మనము కూడా ఆ యొక్క బాధను మనము అనుభవించగలిగేటట్టుగా మనం ఉంటా ఉన్నాము. మరి మన వరకు వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలి? ఏ విధముగా మన సహోదరుల కొరకు ఈ చివరి దినాలలో మరి పరిశుద్ధాత్మ దేవుడు నియమించిన కూట క్రమాలను, ఆదివారపు ఆరాధనలు, మరి ప్రార్థన కూటములు, మరి విశ్వాసపు మరి మన యొక్క యాత్ర ఏ విధముగా మనం కొనసాగించుకోవాలి యొక్క అవగాహన మనం కలిగి ఉండాలి. మరి పావురం వలె నిష్కపటముగా, పాము వలె వివేకముగా కూడా దేవుడు మనలని ఉండమంటా ఉన్నాడు. పావురం వలె నిష్కపటము, పాపము లేని వారముగా, కపటము లేని వారముగా, దుర్నీతి లేని వారముగా, అసూయ, కలహము, వివాదము లేని వారముగా. రెండవది, పాము వలె వివేకముగా కూడా. మరి పాము చూడండి, ఒక 10 మంది కొట్టడానికి ఆ పాముని తరుముకుంటూ వచ్చిన ఎంతో సునాయాసంగా ఆ 10 మందిని దాటుకొని తప్పించుకొని ప్రమాదం నుండి మరి పాము వెళ్ళిపోతుంది. పాముతో దేవుడు పోల్చాడు. వివేకం కలిగి ఉండండి అంటా ఉన్నాడు. అపాయం నుండి తప్పించుకొనమన్నా అంటా ఉన్నాడు. రెండవది ఏంటంటే, మరి ఒకవేళ నేను చిన్నప్పుడు విన్నానండి, నేను బాగా చిన్నగా ఉంటున్న సమయాలలో మా మదర్ చెప్పేవారు, మా సండే స్కూల్లో ఉండే టీచర్స్ చెప్పేవారు, మనకి ఇంకా రానున్న రోజుల్లో మన బైబిల్ మన దగ్గర ఉండదు, మన ఇంట్లో నుంచి బైబిల్స్ తీసేసుకుంటారు, ఆ తర్వాత బైబిల్స్ని కాల్ చేస్తారు, ఆ తర్వాత మనకి బైబిల్ ఉండదు కనుక బైబిల్ని మీరు కంటత చేయాలి, దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, ధ్యానం చేయాలి, కంటత చేయాలి, హృదయంలో భద్రపరచుకోవాలి అనేసి మా ఇంట్లో అమ్మగారు చెప్తా ఉండేవారు. రెండవది, మరి సండే స్కూల్ టీచర్స్ కూడా చెప్తా ఉండేవారు. ఆ చిన్నతనంలో మాకు అర్థమయ్యేది కాదు, కానీ మరి ఇప్పుడు బాగా తేటగా అర్థమవుతా ఉంది. నేను చాలా మరి యూట్యూబ్ వీడియోస్లో నేను చూస్తూ ఉన్నాను. మరి నార్థన్ స్టేట్స్లో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న బైబిల్కి సంబంధించిన మెటీరియల్ వాటన్నిటినీ వారు తిరిగి తీసేసుకొని మరి బ్యాగ్లో వేసుకొని మరి వారికి ఖండితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మరి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయకూడదు, నువ్వు ఇక్కడ ఉంటున్నావు గనక మరి నీ మతాన్ని మార్చుకోవాలి, నీ ఆరాధన మార్చుకోవాలని మరి ఎంతో కఠినంగా బహిరంగంగా మరి హింస కలుగుతూ ఉంది. ప్రియమైన దేవుని జనాంగమా, ఇలాంటి సమయాలలో దేవుడు మనకి బోధించిన విధానము, దేవుని వాక్యపు లేఖన భాగాల్లో ఆల్రెడీ ప్రవక్తల ద్వారా, పరిశుద్ధుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసిపెట్టాడు. కాబట్టి ఆ వాటన్నిటిని మనము తలపోసుకొని మరి రీకలెక్ట్ చేసి మన హృదయాన్ని మనము మరి మనోధైర్యాన్ని కలిగి ఉండవలసిన అవసరము ఎంతైనా ఉన్నదండి. చూడండి,
మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మను హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వము ఉండబడిన ప్రవక్తలను హింసించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలకు హింస కలుగుతున్నప్పుడు మరి అపోస్తులు కూడా వారు ప్రభు నామము నిమిత్తం మాకు హింస కలుగుతుందని చెప్పి వాళ్ళు ఎంతగానో సంతోషించారండి. ప్రభు నామం నిమిత్తం మేము దెబ్బలు తింటున్నాం, ప్రభు నామం నిమిత్తం మేము ఏడవబడుతున్నాం, ప్రభు నామం నిమిత్తం మేము మరి శిరఛేదనం చేయబడుతున్నాం అని చెప్పేసి మరి 11 మంది మరి 12 మత్తయ్య మరి శిష్యుడైన మత్తయ్యతో పాటు అపోస్తులుడు మరి 12 మంది శిష్యులు దేవుని కొరకు హతసాక్షులుగా మరణించబడ్డారండి. వారు దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, మనం కేవలము ఒక విశ్వాసిగానే ఉండవలసిన అవసరమై ఉన్నది. రెండవది, మనం దేవుని కొరకు ఒక సైనికులుగా నిలబడి పోరాడి ముందుకు వెళ్ళవలసిన మరి అవశ్యకత కూడా ఉన్నది. సైనికులుగా ఒక రాజు కింద పనిచేస్తున్న ఒక సైనికుడు ఏ విధంగా ఉంటాడంటే తన్ను తాను ఎంతో తరబీదు కలిగిన వాడే. రాజు ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తూ మరి యుద్ధములో మరి తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క జీవితాన్ని, ప్రాణాన్ని కూడా మరి ఏమాత్రము ఎన్నిక చేయకుండా దేశము కొరకు, రాజు కొరకు, తన రాజ్యము కొరకు తన ప్రాణం పెట్టేవాడిగా సైనికుడు పాటుపడతాడు. మనము కూడా మరి దేవుని చేత రక్షించబడిన బిడ్డలమైన మనము ఇంకొక లెవెల్ ఆఫ్ లివింగ్ ఉంది మనకి. ఏంటి అంటే మనం దేవుని కొరకు ఒక సైనికులుగా మార్చబడాలి. సైనికులుగా మార్చబడటం అంటే దేవుని కొరకు నిలబడగలగాలి. మరి అనేకమైన హింసలు మనకు కలుగుతున్నప్పుడు మనము ప్రాణాత్మ శరీరాలు అనుదినము ప్రతి పూట, ప్రతి గడియ, ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో మరి దేవునితో సమాధానపడిన స్థితిలో మనం ఉండవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. ఒకవేళ మనము ప్రభు నమ్ముకున్నందుకు మరణించటానికైనా మనము సిద్ధపడి ఉండిన వారమై ఉండాలి. ప్రియమైన దేవుని జనాంగమా, మరి నేను ఇలా మాట్లాడుతున్నందుకు దయచేసి మీరెవ్వరూ అభ్యంతరపడకూడదు. ఎందుకంటే దేవుని యొక్క కాలము, దేవుని యొక్క కాలచక్రము, మరి దేవుని యొక్క వాగ్దానాలు మరి పూర్వమందు ఏ విధంగా ప్రవక్తలు హింసించబడ్డారో, మరి వారు ద్వేషించబడ్డారో ఆ విధముగా మనము కూడా క్రీస్తు శరీరం అనేది సంఘము కూడా హింసించబడుతుంది, ద్వేషించబడుతుంది. మరి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము విశ్వాసము కలిగి ప్రార్థనతో ఏ పరిస్థితినైనా మనం ఎదుర్కొనగలిగిన ఒక కృపను మనము పొందుకొనున్నట్లుగా మన యొక్క అనుదిన జీవితంలో మరి ప్రార్థన వాక్యముతో మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకొనున్నట్లుగా, కొనసాగించుకొనున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేయనుగాక. ఏ విధముగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని, లోకమునకు మీరు వెలుగై ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, దేవుడు మనలను పిలిచిన పిలుపు ఈ లోకముకు ఉప్పుగా, వెలుగుగా ప్రభు మనలను మార్చి ఉన్నాడు. మరి హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. మరి హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, ఈ మలీనమైన లోకంలో, ఈ దుష్ట లోకములో, మరి ఈ అరణ్య యాత్రలో మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క వాక్యపు అద్దములో సరిచేసుకొని ఎల్ల వేళలా మెలుకు కలిగిన ఆత్మను కలిగి మన విశ్వాస జీవితాన్ని మరి ముందుకు మనము తీసుకెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క
కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ పునరుత్థాన దినమందు నా తండ్రి నాయన ప్రభా, సంగముగా ప్రభా నీ నామములో నాయన కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ నామంలో ప్రార్థన చేస్తుండగా నీ కృప దయచండి నాయన ప్రభా. సార్వత్రిక సంఘము నలుమూలల ప్రభా, ఆయా పరిస్థితులలో నాయన ఆయా రకాలుగా ప్రభా లోకము చేత ద్వేషించబడుతూ హింసించబడతా ఉంది. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నాయన నేను సార్వత్రిక సంఘము కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి బిడ్డను ప్రభా ఒక సైనికుడుగా మీరు మార్చమని వేడుకొనుచున్నాను. ఏ విధముగా ఒక సైనికుడు ప్రభా తన్ను ఏ విధముగా మరి యుద్ధానికి సిద్ధముగా ఉండి ఏ విధముగా ప్రాణాలు అర్పించటానికైనా మరి ఆ విధంగా సాహసం కలిగి ఉంటాడో ఆ విధంగా మాకు కూడా మనోధైర్యాన్ని కలగచేయండి. మా విశ్వాసాన్ని మేము కాపాడుకొని విశ్వాస జీవితాన్ని చేయటానికి మెలకువ కలిగి ప్రభా నాయన నీ యొక్క రాజ్యములో, నీ నిత్యమైన రాజ్యములో మాకు ప్రవేశము మీరు కలిగించాలని కోరుతా ఉన్నాం. ఆదరణకర్తగా మీరు ఈ లోకంలో క్రియ చేస్తున్నారు గనక నీ నిత్యమైన ఆదరణతో ప్రభా సంఘాన్ని మీరు కాచి కాపాడమని వేడుకొని వచ్చినాను తండ్రి నాయన. ఈ యొక్క పరిస్థితులలో ప్రభా ఎవ్వరు ప్రభా విశ్వాస జీవితం నుండి తొలగిపోకుండా నా తండ్రి నాయన ప్రభా మరి ఆది ప్రేమను విడిచిపెట్టకుండా నులివెచ్చని జీవితం చేయకుండా నీ కృప దైత్యమని వేడుకొనుచున్నాను. దుష్టుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు చూస్తుండగా ప్రభా వాడి నోటిలో ఎవ్వరూ పడకుండునట్లు నీ కృప దైత్యమని నజరేయుడగు యేసుక్రీస్తు వారి నామంలో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని కలగచేయునుగాక. దైవాశీస్సులు. ప్రైజ్ ది లార్డ్.